నువ్వు ఈ పాటికి ఎక్కడ ఉండాల్సినోడివి? ఇంకా నిద్రపోతానే ఉంటున్నావా? ఈ రాత్రి మనందరి నిద్ర యేసు నామములో చెడగొట్టబడునుగాక. మీరు నిజంగానే అన్నారా? అయ్యారు 15 సంవత్సరాలు దాటిన తర్వాత 5 గంటల కన్నా ఎక్కువ పడుకోకూడదు. హలో, 15 సంవత్సరాల లోపాలకే 9 గంటలు, 15 సంవత్సరాలు దాటిందంటే 5 గంటలే, ఇక అంతకంటే ఎక్కువ పడుకోకూడదు. అసలు ఈ మధ్యకాలంలో అన్ని దేశాల వాళ్ళు మన ఇళ్లలోనే ఉంటున్నారా? ఒకడు అమెరికా టైంలో పడుకుంటాడు, ఒకడు ఆఫ్రికా టైంలో పడుకుంటాడు, ఒకడేమో మెకానిజం టైంలో పడుకుంటాడు, ఒకడేమో అదే ఏమంటారండి అది సౌదీ అరేబియా టైంలో పడుకుంటాడు. అసలు ఒకడైతే పడుకోడు. ఏం చేస్తున్నారా రాత్రులు అని అంటే హల్లెలూయా యేసు రక్తం. అసలు ఈ మధ్య పట్టపాకల్లో స్తంభాల మీద నెట్ట కరగట్లేదంట, రాత్రులు మాత్రం సప్పన కరిగిపోతుందంట. ఈ మధ్య ఏడ్రా బాబు ఇట్ట కరిగిపోతుందని నిఘా పెట్టారు. అప్పుడు అర్థమైంది, ఈడు దుప్పటైగానే లోపల వెలుగు ప్రకాశిస్తుంది, అది వేరొక వెలుగు. అరే ఎంతసేపు రా ఫోను? నీకెందుకు మమ్మీ? తినేది ఎవరింట్లో, ఉండేది ఎవరింట్లో, మరి నీకెందుకని ఎందేది ఎవరిని? నాన్న పడుకోవచ్చుగా, ప్రాజెక్ట్ మమ్మీ. ఎప్పుడు లాక్డౌన్లో అసలు కొన్ని సమాధానాలు ఉంటాయి పాస్ గారు. అరే ఎక్కడికి రా? ఇక్కడికే. ఇక్కడికే అన్న ఊరు ఎక్కడుందో దేశం అంతా తిరుగుతున్నా, ఇక్కడికే కనపాల నాకు. ఇదే సమాధానం, ఇదే గొడవ. ముందుకన్నా ఎక్కువ బానిసలు అయిపోయారంట దీనికి. 24 గంటలు హల్లెలూయా మన నిద్ర యేసు నామములో చెడగొట్టబడునుగాక. ఒకసారి బిల్ గేట్స్ని అడిగారంట, ఏంటి సార్ మీ సక్సెస్ సీక్రెట్ అంటే, మీ సీక్రెట్ ఏంటంటే నేను 4 గంటల నుంచి ఎక్కువ పడుకోనంటే అన్నాడంట. పడుకోబాకండి, ఆమె అనరే గట్టిగా, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకొకడు మన వైపు ఏలు చూపించడానికి లేదు. దేవాదేవుడు నిశ్చయంగా మనందరి దేశపు యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చాడు? దేవుని మాట వినక. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చాడు? దేవుని సన్నిధి నుంచి పారిపోయి. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చాడు? దిగిపోయి. ఇంకా నేను ముగింపులోని తీసుకొస్తూ, మీరు అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 12వ వచనాన్ని ఇప్పుడు అందరం కలిపి చదువుతున్నాం. 12 అమ్మా ఈ ఒక్క మాటనే వెళ్ళిపోండి. 12వ వచనం, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నెమ్మలించునని అతడు వారితో. ఇక యోనాకు అర్థమయ్యి చెప్పడం ప్రారంభించాడు. ఏమని చెప్పడం ప్రారంభించాడు? ఇదిగో నన్ను బట్టే ఈ పరిస్థితి మీకు వచ్చింది, నన్ను బట్టే ఈ తుఫాను చెలరేగింది, నన్ను బట్టే ఈ పరిస్థితులు వచ్చాయి. అమ్మా ఈ రాత్రి దేవుని సేవకునికి ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు ఒప్పుకోగలరా అంత యథార్థంగా? అన్న నన్ను బట్టే నా కుటుంబంలో ఈరోజు సమాధానం లేదు, నన్ను బట్టే నా తల్లిదండ్రులు అలా ఉండిపోయారు, నన్ను బట్టే ఈరోజు నా పరిచర్లో ఉద్యమం లేదు, నన్ను బట్టే ఈరోజు ఆరాధనలో దేవుని సన్నిధి మేము అనుభవించలేము, నన్ను బట్టే ఇటువంటి పరిస్థితి వచ్చిందని కనుక మీరు ఒప్పుకోగలిగితే, ఏమని ఒప్పుకోవాలి? మీ పాపపు జీవితాన్ని ఒప్పుకోగలిగితే ఈ రాత్రి, శాపపు జీవితాన్ని వదిలిపెట్టగలిగితే ఈ రాత్రి, దేవుని సన్నిధిలోనికి రాగలిగితే ఈ రాత్రి, అమ్మా నన్ను బట్టే ఇదంతా జరిగింది అని మనం కూడా మన పాపాన్ని ఒప్పుకొని సముద్రంలో దూకడానికి హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా. అప్పటికి చేప ఒకటి వస్తుందని, తిమింగలం ఒకటి వస్తుందని, యోనాని పట్టుకుంటుందని, కాపాడుతుందని, తీరంలో చేరుస్తుందని తెలుసా యోనాకి? మాట్లాడట్లా మీరు? తెలుసా? తెలీదు. అయినా కానీ సముద్రంలో దూకేటానికి ఇష్టపడ్డాడు, చచ్చిపోవడానికి సిద్ధపడ్డట్టు. అవునా కాదా? అమ్మ మనం కూడా ఈ రాత్రి నన్ను బట్టే అని మీ పాపాలు ఒప్పుకొని మన పాప జీవితం కూడా చంపబడ్డానికి, మనం కూడా పాప జీవితంలో చచ్చిపోవడానికి సముద్రం అనే నీటిలో ఈ రాత్రి నీటి బాప్తీసం ద్వారా మునగడానికి గనక మీరు ఒప్పుకొని సిద్ధపడగలిగితే, ఆమెనన్నారా? సిద్ధపడగలిగితే, ఆ రోజు యోనాని కాపాడుకోవడానికి తిమింగలాన్ని సిద్ధపరిచిన దేవుడు ఈరోజు మనల్ని కాపాడడానికి కృప అనే తిమింగలాన్ని సిద్ధంగానే ఉంచాడు. కృపను పొందుకుంటాం. నన్ను బట్టి ఉంది చదవమంటారా అని అడిగాడట. యేసయ్య వీలునామా ఉంది చదవమంటారా అని అడిగితే నల్లటోడు అక్కడ అన్నాడంట, ఆకాశ పక్షుల కన్నా బొరీలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి, మరి వీలునామాలో ఆయనకి ఆస్తే ఉందని రాయడానికి అని అంటే చదవమంటావా అని అనగానే వెంటనే ఇక చదవటం మొదలెట్టాడట. ఏమని మొదలు పెట్టాడంటే, నా ప్రాణం తండ్రిది, నా వస్త్రాలు రోమా సైనికులవి, నా దేహం అరిమతయ్య యోసేపుకి,
నా రక్తం పాపులైన ప్రజలందరికీ అని రాశాడు. మరలా చదువుతున్నాను వినండి. యేసయ్య తన వీరునామాలో ఏం రాశాడంటే, ఆయన తన ప్రాణాన్ని తండ్రికి ఇచ్చేశాడు, తన వస్త్రాల్ని రోమా సైనికులకు ఇచ్చేశాడు, తన దేహాన్ని అరిమతయ్య యోసేపుకి ఇచ్చేశాడు, తన రక్తాన్ని పాపులైన మనందరి కోసం ఇచ్చాడు. మళ్ళా చదువుతున్నాను. తన ప్రాణాన్ని తండ్రికి ఇచ్చాడు, తన వస్త్రాలు రోమా సైనికులకు ఇచ్చాడు, తన దేహాన్ని అరిమత యోసేపుకి ఇచ్చాడు, తన రక్తాన్ని నీ కోసం నా కోసం ధారపోశాడు. ఆ వీలునామాలో నేను ఇప్పటికే వాటా సంపాదించుకున్నాను. నేను నీటి బాప్తిసం ద్వారా ఆయన రక్తంలో కడగబడ్డాను. ఇక్కడ ఉన్న చాలామంది కడగబడ్డారు. ఆ వీలునామాకి మేము అర్హులం. ఆయన కుమారులుగా దత్తపుత్రులుగా స్వీకరించబడ్డాం. ఆయన కొడుగ్గా ఆయన రక్తాన్ని స్వీకరించాను. ఆయన వీలునామాలో నేను వాటాను తీసుకున్నాను. మీరు తీసుకున్నారా? ఎవడు అడిగాడంటే వెళ్ళిపోతాయ్యా, అందరికీ అన్నీ ఇచ్చేసావు కదా, నీతో పాటు 3.5 సంవత్సరాలు కష్టపడలేదా నీ శిష్యులు? కుటుంబాలను అన్నింటిని వదిలిపెట్టి నీ వెనక రాలేదా? మరి వాళ్ళకేం ఇవ్వలేదే అని అనగానే, నా సమాధానాన్ని మీకు అనుగ్రహింప వెళ్ళుచున్నాను అన్న చంటన్న ఉన్నారు ఇక్కడ సార్ కీబోర్డు. మీరు బాగా గమనించాలి ఈ మాట, మీరు బాగా గమనించాలి ఈ మాట. అమ్మా, ఈ రాత్రి నేను ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళిపోతూ ఒక మాట చెప్తున్నాను. మీరు ఆయన రక్తంలో కడగబడ్డారా? అసలు బాప్తిసం తీసుకోవాలి, ప్రభు దగ్గరికి రా. ఇంకెంతకాలం లేట్ చేస్తారు నాన్న? యేసయ్య వచ్చేస్తాడన్నానికి బోల్డన్ని రుజువులు కనపడ్డాయి. నువ్వు నేను ఎప్పుడు వెళ్ళిపోతాం? ఒక్క రుజువు ఉందా నాన్న? చెప్పండి, ఒక్క రుజువు ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గారని ఐటీ మినిస్టర్గా చేశారు. షర్మిల గారి తర్వాత కేటీఆర్ గారి తర్వాత జగన్ గారి తర్వాత అంత అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగింది ఆయన ఒక్కడే. చిన్న వయసులోనే అద్భుతమైనటువంటి మినిస్ట్రీని పొందుకున్నాడు ఆయన. ఆయన 3 గంటలు జిమ్మే చేస్తాడు, రాయిలాగా ఉంటుంది ఆయన దేహం. గవర్నమెంట్ వర్క్ మీద దుబాయ్కి వెళితే ఉదయం నుంచి ఎంతో తల తిరుగుతున్నట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టుగా, కడుపు అంతా గట్టిగా ఉన్నట్టు అనిపించిందంట. సాయంత్రం లేచి అలా నిలబడగానే ఇలా అనుకుంటున్నాడంట. ఇలా అనుకుని అలా ఏదో సంతకం పెడుతున్నాడు, అలా గొప్ప కూలిపోయి చచ్చిపోయాడండి. 1,00,000 కోట్ల పైన ఆస్తుంది. ఏమన్నా తీసుకెళ్ళాడా? ఏమంటే ద గ్రేట్ ఎన్టీ రామారావు గారి మనవడు తారకరత్న గారు, ఆయన 40-50 అడుగులు వేశారు పాదయాత్రలో. తర్వాత అలా నడుస్తూ పడిపోయాడు. 23 రోజులు అమెరికా నుండి వచ్చారు డాక్టర్లు, కాపాడగలిగారు ఆయన ప్రాణాన్ని, సంపాదించుకోగలిగారు. అసలు ఏమన్నా పోనీ సంపాదించుకున్నది ఏమన్నా తీసుకెళ్తున్నావా? అసలు కరోనాలో అర్థమైపోలేదా నువ్వేంటో నేనేంటో? తుమ్ముకి దగ్గుకు 2 సంవత్సరాలు దాక్కున్నామండి. మాట్లాడితే నేను అది నేను అది చెప్తారు, కానీ చూస్తున్న గుర్తులన్నీ ప్రభు రాబోతున్నాడు అని చెప్తుంటే వినవే. ఇందాక తల్లులు మాట్లాడుతాం, ఒక్కలన్నా రక్షించబడాలని. ఏంటి అసలు ఈ ఖర్చు ఏంది, ఈ మీటింగ్లు ఏంది? మన రక్షణ కోసం కాదా ఇంతమంది దైవజనులను తీసుకొచ్చి? అయినా వెంటనే లోబడ్డానికి ఏమైంది? మాట వినడానికి ఇలాగే ప్రకటించాడు నోవాహు. అందరూ నవ్వారు. భార్య కూడా అడుగుంటుంది, నోవాహు అయ్యా ఎప్పుడైనా వర్షం చూసావా? చూడలా. అప్పుడు దాకా ఆవిరే నీరుగా పడేది కిందకి, అప్పుడు దాకా వర్షం లేదు, పైనుంచి నీళ్ళు వస్తాయని తెలీదు, అది భూమి మీద నిండిపోద్దని తెలీదు, అన్నీ మునిగిపోతాయని తెలీదు, ఓడ నీళ్ళ మీద తేలుతుందని అసలే తెలీదు. భార్య అడుగుంటుంది, ఎప్పుడైనా వర్షం చూసావా? చూడలా. మరి గ్యారంటీ ఏంటి పైనుంచి నీళ్ళు వస్తాయని? ఏమో. పోనీ ఓడ చూసావా ఎప్పుడన్నా? చూడలా. పోనీ నీళ్ళ మీద ఓడ తేలుతావు ఎప్పుడన్నా చూసావా? ఏమో. మరి ఎందుకు కడుతున్నా సంఘం అనే ఓడ? తెలీదు అనల్లా. యేసయ్య చెప్పాడు, ఆయన మాట ప్రకారం కడుతున్నాను అన్నాడు. ప్రతి ఊరికి వెళ్ళి చెప్పాడు, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాడు. ఒక్కడన్నాడా? ఒక్కరు నమ్మారా? అందుకే యేసయ్య ఏమన్నాడు? రాబో కాలం ఆయన వచ్చే సూచనలు ఎలా ఉంటాయంటే నోవాహు రోజుల్లాగా ఉంటాయని చెప్పలేదా? ఎన్ని చెప్తున్నావు, తిడుతున్నారు, కొడుతున్నారు, ఎన్ని విధాలుగా హింసించాలో అన్ని విధాలుగా హింసించేస్తున్నారు. చాలామంది తమ జీవితాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేలేదండి. విలియం కేరీకి ఏం పని అండి ఇక్కడ? తన భార్య చచ్చిపోతే కనీసం గుంట తవ్వటానికి కూడా ఎవరు రాలేదు. ఆయన గుంట ఆయన తవ్వుకుని కాళ్ళు పెట్టి ఈడ్చుకొచ్చి పాతేశాడు. ఏంటది? ఇక్కడ నుంచి ఏదో దోచుకెళ్ళి అనాథ సమాధులు మిగిలాయమ్మా. ఎక్కడి వరకు ఎందుకు? ఎందరో జీవితాలను బంగారు బాట వేసిన మన పక్కనే మచిలీపట్నం అయినే అమ్మగారు, ఆ సమాధి ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళ బంధువులందరూ అక్కడ ఉండిపోయారు.
వచ్చినప్పుడు అవన్నీ మురికి వీధులు. ఎంతమంది జీవితాలను ఎంత ఆశీర్వాదకరంగా చేశారు వాళ్ళు. ఏం సంపాదించుకున్నారు ఇక్కడికి వచ్చి? విలియం కేరీ గారు, బిడ్డను కోల్పోయావు, భార్యను కోల్పోయావు, నీకు తిండి పెట్టే దిక్కు లేదు, ఒక్కడ కూడా నిన్ను పట్టి ఎందుకయ్యా ఇంత శ్రమ నీకు? ఏ విధము చేతనైనా భారతదేశం అంతా పరలోకంలో కనపడాలని ఒక్క ఆశ కదా ఆయన ఇక్కడికి నడిపించింది కాదా? అమ్మా, భారతదేశాన్ని యుద్ధాల్లో గెలిపించిన యుద్ధ విమానాలన్నీ ఈరోజు మ్యూజియంస్లో ఉన్నాయి. కానీ ఈ విలియం కేరీ తర్జుమా చేసిన పరిశుద్ధ గ్రంథాన్ని మనందరి చేతుల్లో ఉండేలాగా చేశాడండి దేవదేవుడు. ఒక మదర్ తెరీసా బిడ్డలందరికీ ఆహారం లేకపోతే సిగ్నల్ దగ్గర అడుక్కుంటే ఒకడు ఆ కారును కొట్టాడని తూ అని ఉమ్మేశాడంట. చేతిలో తూ అని ఉమ్మేశాడంట. అయ్యా మరే నువ్వు ఇచ్చావా ఈ ఉమ్ము, అది నా కోసం ఉంచుకుంటా, ఈ పిల్లలకి ఏమన్నా ఇస్తావా అని ఇంకో చేయి చాపిందంట. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు బలైపోయారు? మన కోసం కాదా? ఎందుకు ఎంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇంత మీటింగ్ పెట్టారు? మనం మారాలని కాదా? నాన్న, నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, ఓ ఉద్రేకం ఏదో కాదు. ఒక సేవకుడి జీవితాన్ని మీ అందరికీ చూపించాను. మాట వినలే, దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. అంత మాత్రమే కాదు, దిగిపోయాడు. అయితే చివరికి ఒప్పుకున్నాడు, నన్ను బట్టే అని సముద్రంలో దూకడానికి సిద్ధపడిపోయాడు. ఈ రాత్రి మీరు ఒప్పుకొని సముద్రంలో దూకి మీ పాపాన్ని చంపుకోవడానికి, మరలా చెప్తున్నాను, యోనాకు అప్పుడు తిమింగలం వస్తుందని తెలీదు, కానీ చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాడు. మనం కూడా ఈరోజు నన్ను బట్టి అని మన పాపపు జీవితాన్ని చంపుకోవడానికి సిద్ధపడగలిగితే ఈ రోజుకి కృప అనే తిమింగలాన్ని ఇంకా సిద్ధంగానే ఉంది. రాబో కాలం ఎలా ఉంటుందో తెలీదు. ఇటువైపు నుంచి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నేను ఈ రాత్రికాల సమయంలో ఒక్క చిన్న మాట మీ అందరితో చెప్తున్నా, నన్ను బట్టే అని మీరు ఒప్పుకోగలరా? నన్ను బట్టే. అమ్మ, మీకోసం ఆ వీరునామాలో రక్తాన్ని రాసిపెట్టి వెళ్ళాడు. ఆ రక్తంలో కడగబడగలరా? నీటి బాప్తిసం ద్వారా కనీసం ఆయన దగ్గరికి రాగలరా? మీ జీవితాన్ని ఆయనకి అప్పగించగలరా? అప్పగించుకుంటే వాడుకుంటాడండి ఆయన. అప్పగించుకుంటే వాడుకుంటాడు ఆయన. అతను ఒక చిన్న పిల్లడు, 3వ తరగతి వరకు చదివాడు. 3వ సంవత్సరాల వయసు తన తండ్రిని కోల్పోయాడు. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి మెకానిక్ షెడ్లో పెట్టింది. అది ఎదురుగా పనిచేస్తుండేవాడు. ఒళ్ళంతా గ్రీజు. ఆయన చూస్తాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూనేమో టక్ వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, బెల్ట్ పెట్టుకుని, టై పెట్టుకుని స్కూల్కి వెళ్తుంటే ఏడ్చేవాడు. ఇలా ఒకరోజు వాళ్ళ షెడ్ ఎదురుగానే కోటాలు జరుగుతున్నాయి. ఇలా ఒక దైవజనుడు ప్రకటిస్తూ, నానా, ఈ రాత్రి మీరు ఉన్న పలంగా వచ్చి ప్రభు దగ్గరికి రాగలరా? ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు రా అని వాక్యం చెప్తూ ఈ పాట పాడాడంట. జస్ట్ యాజ్ ఐ యామ్. తెలుగులో చెప్పాలంటే, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని ఈ పాట పాడుతున్నాడు. పిల్లోడు వెంటనే ఆ గ్రీజు అవన్నీ వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడ్డాడంట. పాస్టర్ గారికి ఈడు వచ్చాడేంటి అనుకుని సరే చేసి ప్రార్థన చేసి పంపించేశాడు. ఇక ఆఖరి రోజు ప్రసంగం, ఆఖరి రోజు మాట, ఆఖరి రోజు సభకి అందరికన్నా ముందు వచ్చి ఇదిగో తల్లిగారు కూర్చుంది అక్కడ, అమ్మగారిలా కూర్చుండిపోయాడంట. కూర్చుండిపోయి మరలా ఈ దైవజనుడు మాట్లాడతా, జస్ట్ యాజ్ ఐ యామ్, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని పాట పాడుతుంటే అలా కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి అంట. ఓ యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని ఏడవటం ప్రారంభించాడు. అని తన హృదయాన్ని, తన రొమ్మును కొట్టుకుంటూ తన హృదయాన్నంతా ప్రభు పాదాల దగ్గర కుమ్మరించడం ప్రారంభించాడు. ఇక ఆ రాత్రి ఆ దైవజనుడు 3వ తరగతి చదువుతున్న పిల్లగాడికి బాప్తిసం ఇచ్చాడు. ఇంకా ఏడుపుని చూసి రోజు ఉదయాన్నే 3 గంటలు లేచేవాడు. 3 గంటలు లేచి, అయ్యా అప్పగించుకుంటే వాడుకుంటా అన్నావు కదయ్యా, నన్ను వాడుకయ్యా. ఇదే ప్రార్థన. అమ్మా, ఆ చిన్న పిల్లడు దైవజనుడు అయ్యాడు. ఆయన చనిపోయేలోపు 3 ఖండాలని, 3 కాంటినెంట్స్, 3 ఖండాలని ప్రభువు కోసం ప్రభావితం చేసిన దైవజనుడిగా మారిపోయాడు. ఆ దైవజనుడు, ఆ చిన్నపిల్లడు, ఆ దైవజనుడి పేరే డాక్టర్ డిఎల్ మూడీ. ఎంత అద్భుతమైన సేవకుడు ఆయన, ఎంత అద్భుతమైన పరిచర్య చేసిన దైవజనుడు. ఆయన వెళ్ళిపోతూ ఆయన పుస్తకంలో ఆఖరిగా రాసి వెళ్ళిన మాట ఏంటో తెలుసా? అప్పగించుకుంటే వాడుకుంటాడు ఆయన. అమ్మ, ఈ రాత్రి అదే పిలుపును ప్రభు ఇస్తున్నాడు మీకు. అప్పగించుకుంటే వాడుకుంటాడు ఆయన. ఇప్పటికీ మీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన.
అన్న నేను చాలా పొరపాట్లు చేశాను, నన్ను రాణిస్తాడా, నన్ను క్షమిస్తాడు. వాడు ఇదివరకు చిన్న కుమారుడే, కానీ పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యాడు? తప్పిపోయిన కుమారుడు. కుమారుడు అన్న పోస్ట్ బాలా. ఇదివరకు చిన్నవాడు, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు. రాగలిగితే మరలా ఆయన తన రక్షణ వస్త్రాన్ని మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దేవుని సేవకుని ఒక మాట చెప్తున్నాను. యోనా పుస్తకంలోంచి 1వ అధ్యాయం నుంచి ఒక మాట. దేవునికి అప్పగించుకోండి, ఆయన మాటకు లోబడండి, వెంటనే లోబడండి. అన్న డీమేజ్ రామ 4 కేజీ రాక వెంటనే ఆయన మాటకు లోబడండి. వెంటనే ఆయన మాటకు లోబడండి. నోవాహు చెప్తే ఎన్ని చెప్పినా ఎల్లా, ఎంతమంది చెప్పినా ఎల్లా. కానీ ఆ సమయం వచ్చేసరికి అప్పుడు అర్థమైంది, నోవాహు చెప్పినప్పుడు వినాల్సిందిరా, టైం అయిపోయింది, ఇప్పుడు మనకు సమయం లేదురా. అమ్మ, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్నమాట. ఆయనకు అప్పగించుకోండి, ప్రభు నిశ్చయంగా నిలబెట్టుకుని వాడుకుంటాడు. ఆయన రక్తంలో కడగబడండి. నన్ను బట్టే ప్రభువా అని మీ పాపాలను ఒప్పుకోండి. రాత్రి ఒప్పుకొని ఆ సముద్రంలో దూకడానికి సిద్ధపడండి. అన్నిటి బాప్తిస్మం ద్వారా ప్రభు దగ్గరికి రండి, మరలా కృపను చూపిస్తాడు ఆయన. అందుకే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతుంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? అందుకే రావూరి రంగారావు గారు పాట పాడాడు. ఐదు నిమిషాలు కాదు, 4 నిమిషాలు. ఎవ్వరు వెళ్ళిపోద్దు, ఉన్న పలంగా లేచి నిలబడండి. దూరం అయిపోయింది నేనేనా ఆయన, ఆ దిగిపోతుంది నేనేనా ఆయన. నన్ను బట్టి ఇదంతా జరిగింది. నాన్న నిన్ను బట్టి కాదు నీ కుటుంబం ఈరోజు అలా ఉండిపోయింది. నువ్వు ఈ పాటికి ఏ స్థాయిలో ఉండాల్సిన వాడివి నాన్న, కానీ ఇంకా అందరితో మాటలనిపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? అసలు నువ్వు నిలబడి పాడితే ఎన్నిసార్లు అగ్ని దిగి రాలేదు, ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? అందరు 2 చేతులు పైకెత్తి, ప్రభు నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా. అమ్మ ప్రభుని అడుగుదాం. ఆకుండా ఒక్క నిమిషం. యేసయ్యా, నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా గానం నీవేనయ్యా. నీకేగా ఈ స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాలో చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా, మహాగణుడా నా యేసయ్యా. నీకేగా ఈ స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా, మహాగణుడా నా యేసయ్యా. మనలేను నిన్ను చూడగా, మహాగణుడా. ఓ పరలోకము నా దేశము, పరవాసినే నీలా మాయలోకముగా.
ఎల్లప్పుడు సంతోషముతో అందరూ స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా చప్పట్లు యేసయ్యా ఈ ఒక్క మాటే ఓ యేసయ్యా 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 యేసయ్యా. ప్రభుకే ఆయన వీరునామాలో చోటు సంపాదించుకోండి, ఆయన రక్తంలో కడగబడండి. యేసయ్యా యేసయ్యా ఈనాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడగా తనదు జాని చూపినదా ఈనాటిదా యేసు ప్రేమ. పడవెళ్ళిపోతోందిరా రక్షణ పడవెళ్ళిపోతోందిరా నా వెళ్ళిపోతోందిరా నోవాహు పడవెళ్ళిపోతోందిరా నేడే నీ దినమూరా రక్షణ పొందరా నేడే నీ దినమూరా రక్షణ పొందరా సమయము లేదురా. రక్షణ పడవెళ్ళిపోతోందిరా. అమ్మ ఒకవేళ ప్రభువే మీతో మాట్లాడుతున్నామో మీ రాత్రి మీకోసమేనేమో ఈరోజు ఆ సమయం దాటిపోక ముందే ప్రభు మన దాటిపోక ముందే ఈ రాత్రి మీ జీవితాలను ప్రభువుకి ఇవ్వగలరా? ఆ వీలునామాలో రక్తం ఇంకా మీరు సొంతం చేసుకోలేదా? ఇంకా ఆయన దగ్గరికి రాలేదా? ఆకాశం అంత దేవుడు ఎందుకు మన కోసం అంత తగ్గించుకున్నాడు? నీ కోసం నా కోసం కాదా? అమ్మ ముగింపు రోజున సేవకునిగా అప్పగించుకోగలిగితే ఆయన మరలా ఒక అవకాశం ఇస్తాడు మీకు. రాత్రి దేవుని సేవకు అమ్మ అందరు కళ్ళు మూసుకోండి, ఎవరి కళ్ళు తెరవకండి, అందరు కళ్ళు మూసుకోండి. అన్న సేవకుని ఒక్క మాట అడుగుతున్నాను. అన్న నాకు ఆ వీలునామాలో ఆయన రక్తం కావాలి. నేను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాను. నేను ప్రభు కొరకు నిలబడతాను. నాకు ప్రభు కావాలి. నేను ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తాను. నా యవ్వన రక్తాన్ని ప్రభు కోసం దారపోయడానికి నేను నిలబడతాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? నన్ను బట్టి నేను సముద్రంలోకి దూకడానికి సిద్ధపడుతున్నాను. ఆ దిగిపోతుంది నేనే, ఆ నిద్రపోతా అనిపించుకుంటుంది నేనే. నన్ను బట్టి ఇది జరిగింది, ఇలా జరగకూడదు. నా జీవితాన్ని ప్రభుకి ఇస్తాను, నేను అప్పగించుకుంటున్నాను, ఉన్న పలంగా ప్రభు దగ్గరికి వస్తున్నాను అని మీలో ఎవరైనా తీర్మానం తీసుకుంటే, అమ్మ ఎవరు కళ్ళు తెరిచి చూడకండి అని ఎవరైనా తీర్మానం తీసుకుంటే ఒక్క నిమిషం ఒక్కసారి మీ కుడి చేయి పైకి ఎత్తారా? మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. ధైర్యంగా నేను మళ్ళా చెప్తున్నాను, బాప్తిస్మం పొందని వారు నాకు ప్రభు కావాలన్నా, నాకు ఆయన రక్తం కావాలన్నా, నన్ను బట్టి ఇది జరుగుతుంది నేను ఒప్పుకుంటున్నానన్నా, నాన్న మరలా చెప్తున్నాను, మీరు అప్పగించుకోగలిగితే కుడి చేయి పైకి ఎత్తండి. ఎవరు కళ్ళు తెరవకండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు చాలామంది? చాలామంది చేయి పైకి ఎత్తండి. నాకు ప్రభు కావాలి, నేను ఆయన రక్తంలో కడగబడతాను అన్నవారు ధైర్యంగా ఆ చెయ్యి పైకి ఎత్తిన వారు ఒక్కసారి అలా ముందుకు వస్తారా? మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. ఒకసారి అలా ముందుకు వస్తారా? అమ్మ రండి. పడవెళ్ళిపోతోందిరా రక్షణ పడవెళ్ళిపోతోందిరా
చెయ్యెత్తిన వారు రావాలి ముందుకి, చెయ్యెత్తిన వారు రండి, ధైర్యంగా రండి. నా వెళ్ళిపోతోందిరా నోవాహు, నా వెళ్ళిపోతోందిరా, నన్ను బట్టేది జరిగిందని చెయ్యెత్తారు. ధైర్యంగా రండి, ధైర్యంగా రండి అన్న, రండి. నేడే నీ దినమురా రక్షణ పొందరా. నాన్న ప్రభు నేను దీవించునుగాక, తమ్ముడు ప్రభు నేను దీవించునుగాక. ధైర్యంగా రండి, ధైర్యంగా రండి. చెయ్యెత్తిన వారు ఇక్కడికి రండి నాన్న. ఎవరు కళ్ళు తెరవకండి అమ్మ, ఎవరు కళ్ళు తెరవకండి నాన్న. ఇక్కడికి రండి, ఇక్కడ రండి, మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. పడవెళ్ళిపోతోందిరా రక్షణ, పడవెళ్ళిపోతోందిరా. అమ్మ ఇంకా ఆలస్యం చేస్తున్నారా బాప్తిస్మం పొందకుండా? ఇంకెంతకాలం? ప్రభు అవకాశం ఇచ్చాడు ఈ రాత్రి. నేను ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తానన్నా, నేను బాప్తిస్మం పొందుతానన్నా. మరలా చెప్తాను, బాప్తిస్మం పొందని వారు రండి, మీ జీవితాన్ని ప్రభువుకు ఒకటి. నా వెళ్ళిపోతోందిరా నోవాహు, నా వెళ్ళిపోతోందిరా. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీరు వస్తారనే ఆలస్యం చెయ్యెత్తారు, రెండమ్మా. ప్రభు మన కోసం సిలువలో కూడా సిగ్గుపడలేదు. ఆయనకున్న వస్త్రాలు లాగేశారు, కనీసం ఆహారం కూడా లేదు, చేదు చిరకనిచ్చారు. ఆయన వీపు దొన్నబడి చారలుగా చేయబడి ఉంది. ఆయన చేతుల్లో 8 అంగుళాల మేకులు, ఆయన కాళ్ళల్లో 12 అంగుళాల మేకులు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, పాలుగారే దేహం రక్తధారగా మారిపోయాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి. నాకు ప్రభు కావాలి, నేను ప్రభు సొంత రక్షకునిగా అంగీకరిస్తాను. బాప్తిస్మం పొందని వారు ఎవరిని పెట్టను నానా, చెయ్యెత్తి సమర్పించుకోండి, ప్రభు దగ్గరికి రండి. నేను బాప్తిస్మం తీసుకుంటానన్నా, నేను ప్రభు కోసం ఉంటానన్నా. ఇంకెవరైనా ఉన్నారా? పడవెళ్ళిపోతోందిరా నోవాహు, నా వెళ్ళిపోతోందిరా. నేడే నీ దినమురా రక్షణ పొందరా, నేడే నీ దినమురా రక్షణ పొందరా. సమయమిక లేదురా, పడవెళ్ళిపోతోందిరా. సేవకులు ఉండగానే, సేవకుల్ని ప్రభు కొనిపోకముందే రాగలరా? ఈ రాత్రి ప్రభుకి అప్పగించుకోగలరా? నాన్న రండి, ధైర్యంగా రండి, రండి. రక్షణ పడవెళ్ళిపోతోందిరా, నా వెళ్ళిపోతోందిరా నోవాహు, నా వెళ్ళిపోతోందిరా. ఇదే నీ దినమురా రక్షణ పొందరా, ఇదే నీ దినమురా రక్షణ పొందరా. సమయము లేదురా. ఇది బాప్తిస్మం పొందాల్సిన గడియ, ఆలస్యం చేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీ కొరకు నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, బాప్తిస్మం ఇచ్చే సేవకులు సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ అలాగే కళ్ళు మూసుకుని ఉండండి. ఈ వచ్చిన వాళ్ళు ఎవరైనా బాప్తిస్మం తీసుకుని ఉంటే మీరు వెనక్కి వెళ్ళండి. బాప్తిస్మం తీసుకోకుండా నేను బాప్తిస్మం తీసుకుంటానని అన్నవారు మాత్రం వారు ఉండండి. బాప్తిస్మం తీసుకున్న వారైతే మీరు వెనక్కి వెళ్ళిపోండి. రెండోది, ఉద్రేకంతో వస్తే కూడా మీరు వెనక్కి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరు చూడలేదు. నాన్న ఇద్దరు వచ్చారు కదా తమ్ముళ్ళు, మీరు ఒకవేళ ఉద్రేకంతో వస్తే ఎవరు కళ్ళు తెరవలేదు, కళ్ళు మూసుకునే ఉన్నారు. లేదన్నా నేను వాక్యాన్ని విన్నాను, ప్రభు నాతో మాట్లాడాడు, నేను ప్రభు కోసం జీవిస్తాను అంటే కనుక మీరు చేతులు పైకెత్తండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మీ ఎడల తన కృపను చూపించబోతున్నాడు. లేదన్న వాక్యం విని ఉద్రేకంతో వచ్చాను అంటే కనుక ఎవరు కళ్ళు తెరవలేదు, ఎవరు మిమ్మల్ని చూడలేదు, నేను కూడా ఏమనుకోను, మీరు దర్జాగా వెనక్కి వెళ్ళిపోండి. లేదు నాకు ప్రభు కావాలి, నేను ఆయన సొంత రక్షణగా అంగీకరించాలి, ఆయన రక్తంలో కడగబడాలి,
నీటి బాప్తిస్వం ద్వారా ఆయన దగ్గరికి రావాలి అన్నవారు మాత్రం, అమ్మ మీకోసమే ఎంత సూచన. ఆయన చేతిని ఆపి మరి, చేతిని అడ్డం పెట్టి మరి వర్షాన్ని ఆపాడు. ఈ గ్రౌండ్ అసలు అంత సహకరిస్తుందా వర్షం వస్తే? ఎందుకు ఇలా నిలబెట్టించాడు? ఏదో ప్రణాళిక ఉంది ఈ పరిచర్య పక్షాన, ఏదో ప్రణాళిక ఉంది మీ పక్షాన. అమ్మ రక్షణ పొందిన వారు అందరూ 2 చేతులు పైకెత్తండి. రక్షణ పొందిన వారు మాత్రం 2 చేతులు పైకెత్తండి. రక్షణ పొందిన వారు మాత్రం 2 చేతులు పైకెత్తి ఈ 2 బిడ్డల మీద ఒకసారి ప్రార్థన చేయండి. ఒక్కసారి, ప్రభువా మేము పొందుకున్న రక్షణ భాగ్యం ఆ బిడ్డలు పొందుకోవాలయ్యా. అందరూ స్వరమెత్తండి అమ్మ, స్వరమెత్తండి, స్వరమెత్తండి. రక్షణ పొందిన వారు మాత్రమే 2 చేతులు పైకెత్తి, అయ్యా ఈ బిడ్డలకు రక్షణ భాగ్యం దయచేయండి. స్వరమెత్తండి అమ్మ ఒకసారి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమెత్తండి ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, గట్టిగా గట్టిగా స్వరమెత్తండి. వినపడవండి మీ స్వరాలు. ప్రభువా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యం ఈ బిడ్డలకు ఇవ్వండి నాయన. మేము పొందుకున్న కృప ఈ బిడ్డలు పొందుకోవాలయ్యా. అయ్యా ఒక విశేషమైన అభిషేకాన్ని వారి మీదకి రానియండి నాయన. వారిని సరిగ్గా గురి చూచి వదిలిన బాణాల్లాగా తయారు చేయను ఆయన. దిట్టైన స్థలాల్లో కొట్టబడిన మేకుల్లాగా తయారు చేయను ఆయన. ఇంతమందిలో 2 ముందుకు తీసుకొచ్చినందుకు స్తోత్రమయ్య. అందరూ స్వరమెత్తండి. అయ్యా రక్షణ భాగ్యం దయచేయండి, రక్షణ భాగ్యం దయచేయండి. ఓ రక్షణ పొందకుండా అడ్డుకుంటున్న ప్రతి విధమైనటువంటి దురాత్మంధకార శక్తులను యేసు నామములో లయమైపోవునుగాక. మీ కృప వీరి పక్షాన విస్తరించునుగాక. మీ కనికర వీరి పక్షాన విస్తరించునుగాక. మీ తేజో మహిమతో నిశ్చయముగా అయ్యా బాప్తిస్వం పొందినట్లుగా వారి హృదయాలను రేపినందుకు స్తోత్రం. నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఇంతమంది యాజక సమూహం, సుమారుగా 100 మంది సేవకులు ఇక్కడ ఉండి ప్రభువా అందరం చేతులెత్తి ప్రార్థిస్తూ ఆమేన్ అంటుండగానే ఈ బిడ్డల విషయంలోని విశేషమైన కృప విస్తరించబడునుగాక. వారి పక్షాన మీ నెమ్మది ప్రకాశించునుగాక. ఇది నెమ్మది కలిగిన మార్గమని ఎంచుకుని నాయన మీ పని కొరకు నాయన. అయ్యా తండ్రి నన్ను బట్టే అని యోనా ఏ విధంగా అయితే సముద్రంలో దూకడానికి ఇష్టపడిపోయాడు, ఆ సమర్పణ ప్రతిష్ఠిత బిడ్డలకు దయచేసినందుకు స్తుతిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ నా ప్రియ రక్షకుడా ఇప్పటికే మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వీరి తీర్మానాల్లో నిలబడినందుకు స్తుతిస్తూ మీ చిత్తమైతే ఈ రాత్రికే బాప్తిసం పొందే కృపని మనం అడుగుతూ నా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామములో ఈ మనవులన్నిటిని ఇప్పటికే అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. 2 చేతులు పైకెత్తి ఒకసారి ఆగకుండా 2 చేతులు అల్లాడిస్తూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. వినపడాలి వినపడాలి. స్వరమెత్తండి స్వరమెత్తండి. స్వరమెత్తి ఆగకుండా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. నాన్న ఏమన్నా పెట్టలే. స్వరమెత్తండి స్వరమెత్తి. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులను. ఇంకా బాప్తిస్మాలకు సిద్ధపడేవారు ఉంటే సిద్ధపడండి. మీకోసం బాప్తిస్మ తొట్టి సిద్ధంగా ఉంది. ఆ తొట్టిలో ఈ రాత్రి అంటే ఈ రాత్రి, రేపు ఆదివారం అంటే రేపు ఆదివారం, లేదంటే రేపు ఉదయం అంటే రేపు ఉదయం బాప్తిస్మ కార్యక్రమాలు ఇక్కడ జరగబోతున్నాయి. మీరు వచ్చి ధైర్యంగా బాప్తిస్మ పొందండి. హల్లెలూయా యేసు రాజా కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ఆరాధిద్దాం. కృతజ్ఞత స్తుతులు నీకే యేసు నామము. ఆ సాతాను శక్తులు దగ్గరగా యేసు నామము. సాతాను శక్తులు చెప్పాలి. యేసు నామం జయం జయం. యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం. జయమే జయమే జయమే. పలుకుదాం పలుకుదాం. ఈ రాత్రి మనకు జయమే. ఈ రాత్రి మార్నింగ్ స్టార్ పరిచర్లకు జయమే. ఈ రాత్రి స్థానిక దైవజనుడు బాప్జీ గారు వారి కుటుంబానికి జయమే. ఈ రాత్రి ఇక్కడ సేవకులు వారి పరిచర్లో జయమే. ఈ రాత్రి మన ప్రాంతాల్లో జయమే. గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ మీ బిడ్డల జీవితాల్లో జయం, మీ వ్యాపారాల్లో జయం, కుటుంబ జీవితాల్లో జయం, ఆర్థికంగా అప్పుల అన్నిటి నుండి దేవాది దేవుడు విడిపించబోతున్నాడు. జయమబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ చేతులు చప్పలు కొడుతూ జయమే జయమే జయమే
విశ్వాసంతో 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 జయమే 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 జయమే. నిన్ను కలిగుండే ఈ భాగ్యమే చాలు, వేరే ఇంకే మాకేమి వద్దిలలో. అనురాగపూర్ణుడా నీ గుణ సంపద వర్ణింపతరమా. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా గానం నీవేసయ్యా. అమ్మ అప్పగించుకోండి ప్రభుకి. ఇంకెవరైనా బాప్తిస్మాలు పొందేవారు తీర్మానాలు తీసుకుని ఉంటే సేవకులకు మీ పేరు ఇవ్వండి. బాప్తిస్మాలతోటి సిద్ధంగా ఉంది, ఆలస్యం చేయకండి, బాప్తిస్మం పొందండి. దైవజనులు ఎప్పుడు బాప్తిస్మ కార్యక్రమాలు ప్రకటిస్తారో తెలియదు. ఈ రాత్రి, రేపు పగల, లేకపోతే ఎల్లుండి ఆదివారమా, బాప్తిస్మం పొందండి, ఆయన రక్తంలో కడగబడండి. అందరూ అలాగే ప్రార్థనా పూర్వకంగా ఉండండి. అందరూ 2 చేతుల పైకెత్తి కళ్ళు మూసుకోండి. దైవజనులు ప్రార్థన చేస్తారు. దయచేసి